నీ మూడు కాళ్ళు నీకు మూడు కాళ్ళు లేక ఒక కాలుతో ఉన్నావని, నీ దగ్గర ఇప్పుడు ధర్మమునకు ఉండవలసిన 4 పాదములు లేకుండా పోయాయని నేను బాధపడుతున్నాను. కాబట్టి కలియుగం ప్రవేశిస్తే ఇంత దారుణంగా ఉంటుందని నా బాధ. ఇంకా రాబో కాలం ఎలా ఉంటుందో, ఎంత భయంకరమైనటువంటి పాపకర్మలు లోకంలో జరుగుతాయో అందుకు ఏడుస్తున్నానయ్యా అంది. ఈలోగా కలిపురుషుడు ఎక్కడి నుంచో రాని వచ్చాడు. చూస్తున్నాడు పరీక్షిత్ మహారాజు గారు ప్రవేశించాడు. భూమి ధర్మము కలిపురుషుడి గురించి కలియుగం వస్తే ఎలా ఉంటుందో దాని గురించి చెప్పుకుంటున్నటువంటి మాటలు వింటున్నాడు పరీక్షిత్. వచ్చాడు ఎక్కడి నుంచో. కైలాసాచల సన్నిభంబకు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు జంఘాలుండొక్కడు శుద్ధుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకూలగ తన్యబంతి చెలగా నిర్ఘాత పాదాహతిన్. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గౌరాజమున్, కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలా మెరిసిపోతున్నటువంటి తెల్లటి ఆ ధర్మస్వరూపమైనటువంటి వృషభాన్ని ఎక్కడి నుంచో వచ్చాడు కలిపురుషుడు. నిజానికి ఆయన రాజు కాడు, కానీ రాజలాంఛనములన్నీ ధరించాడు. తానే రాజైనట్టుగా నిలబడ్డాడు. అక్కడ నిలబడి పెద్ద పెద్ద పిక్కలు కలిగినటువంటి వాడు, కాలక్రోధుడు, విపరీతమైనటువంటి కోపస్వభావం ఉన్నవాడు, దండహస్తుడు, చేతిలో కర్ర పట్టుకున్నవాడు, ఎగిరి ఒక్క తన్ను తన్నాడు ఆ ఎద్దుని. ఆ ఎద్దు కింద పడిపోయి మలమూత్రములు విసర్జించి అంబా నరిచింది. దాన్ని తన్నాడు, అది కింద పడిపోయింది నిస్పృహతో. ఆ ఆవు ఏడుస్తూ దగ్గరికి వస్తోంది. ఎగిరి ఆవుని కూడా తన్నాడు. మలమూత్రములు విసర్జించి ఆవు కూడా కింద పడిపోయింది. చూశాడు పరీక్షిత్ మహారాజు. గబగబా దగ్గరికి వచ్చాడు. ఆ కలిపురుషుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకుని ప్రశ్న వేశాడు. ఏమయ్యా, వాచవి అయిన గడ్డి తిని వాహినిలందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడిటి నిర్దలితంబుగా చేసే వాడు తా ఖేచరుడైన వాని మణికీలిత భూషణయుక్త బాహులం వేచని త్రుంచి వైచు వినువీధికి నేగిన నెలడాగినన్ అన్నాడు. ఆ ఆవుని ఎద్దుని చూసి, మీరేమిటి చేసింది అపకారం లోకానికి? వాచవి అయిన గడ్డి తిని, ఎవ్వడికి అక్కర్లేని గడ్డి మీరు తింటున్నారు. గడ్డి తిన్నటువంటి ఎద్దు నాగలికి కట్టి దున్నితే ఏరువాక పౌర్ణమి అని ఎద్దుకి పూజ చేస్తారు. ఎద్దుకి పూజ చేసి అలాగే శ్రావణ మాసంలో మళ్ళీ చిట్ట చివరి రోజు దగ్గరికి వచ్చేటప్పటికి వృషభ పూజ, మళ్ళీ పోలామావాస్య, పోలాలమావాస్య కాదు, కందమొక్క పూజ ఆ రోజు కాదు, పోలామావాస్య అంటే వృషభ పూజ. వృషభ పూజ చేస్తారు. ఎందుకని? వృషభం యొక్క కంఠం మీద, మెడ మీద నాగలి పెట్టి దున్నుతున్నప్పుడు దాని యొక్క డెక్కలలోంచి అమృత బిందువు పడుతుంది అని. ఆ పంట తిన్నటువంటి వాళ్ళకి నేత్ర సంబంధమైన వ్యాధులు ఉండవు అని వేదం. కాబట్టి వృషభము అనుగ్రహిస్తోంది గడ్డి తిని. ఆవు గడ్డి తిని పాలిస్తోంది. బిడ్డలు, తల్లి లేనటువంటి బిడ్డలు పాలు తాగుతున్నారు, తల్లి పాలు లేని పిల్లలు పాలు తాగుతున్నారు. అన్నిటినీ మించి పరమ రోగగ్రస్తమైన శరీరం ఉన్నవాళ్ళు పాలు తాగుతున్నారు, భగవదారాధనలో ఉన్నటువంటి వాళ్ళు పాలు తాగుతున్నారు. లోకంలో జంతువుల నుండి వచ్చేటటువంటి పాలు రజోగుణ తమోగుణాలని పెంచుతాయి. ఆవు నుంచి వచ్చేటటువంటి పాలు సత్వగుణాన్ని పెంచుతాయి. అందుకే సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఆవు పాలు తాగుతారు. ఇంత గొప్పదైనటువంటి ఆవు, సాక్షాత్ పరదేవతాస్వరూపమైనటువంటి ఆవు గడ్డి తిని ఎవరికీ పనికి రాకుండా ప్రవహిస్తున్నటువంటి మురుగుడు కాలవలలోని నీళ్లు తాగుతోంది. ఇక్కడ బ్రతకడానికి, ఆ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే ఊర్ధ్వలోకాలు పొందడానికి, పాపము నశించడానికి కావలసినటువంటి విభూతిని మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆవుని, ఎద్దుని తన్నినవాడెవరు? వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడి నిర్దలితంబుగా చేసే వాడు తా ఖేచరుడైన వాని మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచి వైతు. ఎవడు ఇలా కొట్టాడో మిమ్మల్ని, ఎవడు ఇలా పడగొట్టాడో వాడు మణులతో కూడినటువంటి పెద్ద పెద్ద భుజకీర్తులను పెట్టుకుని ప్రకాశిస్తున్నటువంటి ఆకాశంలో తిరగగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవత అయినప్పటికీ కూడా వాడి భుజములు నరికేస్తాను. వాని మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచి వైతు వినువీధికి నేగిన నెలదాగినన్. వాడు ఆకాశంలోకి పారిపోని, భూమిలో దూరిపోని,